అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్‌ని. మోకాలు నొప్పి గానీ, మోకాలు అరుగుదలతో గానీ ఎవరైనా ఓ పేషెంటు డాక్టర్‌ని సంప్రదిస్తే గనక ఒక ఎక్స్‌రే తీసి ఆ డాక్టరు తర్వాత వాళ్ళని క్లినికల్లీ ఎగ్జామిన్ చేసి వాళ్ళ మోకాలు నొప్పికి సంబంధించి, అరుగుదలకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ రాయటం అనేది జరుగుతుంది. ఈ ప్రిస్క్రిప్షన్‌లో 90% ఏంటంటే పెయిన్ కిల్లర్స్ అనేవి అవసరాన్ని బట్టి కొన్ని రోజులు వాడండి అని చెప్తా ఉంటాము. ఫిజియోథెరపీ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాము. అండ్ దీంతో పాటు మోకాల్లో ఈ పోయిన కార్టిలేజ్ అలా పెరగటానికి కానీ, లేదంటే ఆ మోకాల్లో తగ్గిన గుజ్జు అనేది పెంపొందించడానికి కానీ రొటీన్‌గా గుజ్జు మాత్రలు అనేవి అడ్వైస్ చేస్తూ ఉంటామండి. ఈ గుజ్జు మాత్రలు అనేవి చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ ఇవేంటంటే మెడిసిన్స్ రూపంలో కాకుండా మనకి ఓవర్ ద కౌంటర్ కూడా దొరుకుతూ ఉంటాయి. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో ఇది చాలామంది ఏంటంటే మనకి పిల్లలు ఏమైనా అమెరికాలో ఉన్నా, లేదంటే కొంతమంది చుట్టాలు ఏదన్నా సరే యూఎస్ నుంచి వస్తుంటే మనకి ఈ డబ్బాల్లో కూడా తేవటం జరుగుతుంది. ఇండియా ఈ మోకాల్లో గుజ్జు పెరుగుతుంది, అరుగుదల అనేది తగ్గుతుంది, ఇవి వాడితే బాగుంటుందని. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో అసలు ఈ మార్కెట్లో మనకి విరివిగా దొరికే ఈ గుజ్జు మాత్రల్లో ఉండే అసలు మెడిసిన్స్ ఏంటి, అంటే ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, అంటే కంటెంట్స్ ఏంటి, ఇవి మనకి మోకాలు నొప్పి తగ్గడానికి కానీ, అరుగుదల అనేది నియంత్రించడానికి కానీ ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి మాట్లాడుకుందామండి. ఈ గుజ్జు మాత్రలు అనేవి చాలా కంపెనీస్ తయారు చేస్తూ ఉంటాయి. అండ్ సో ఉదాహరణకి మా హాస్పిటల్లో వాడే ఈ 3 బ్రాండ్స్ నేను ఈ యూట్యూబ్ వీడియోకి వాడటం చేస్తున్నాను. ఈ వీడియో అనేది ఏ కంపెనీ స్పాన్సర్ చేయట్లేదు. సో కేవలం ఈ బ్రాండ్స్ అనేవి ప్లీజ్ పట్టించుకోకండి. ఇందులో ఉండే కంటెంట్స్ని మాత్రమే, అంటే ఇంగ్రీడియంట్స్, ఏ రకమైన మెడిసిన్స్ వాడారు, దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, ఎలా పనిచేస్తుంది అని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుందామండి. సో ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ చూద్దాం. ఇది ఒక బ్రాండ్ అండి. ఇందులో మనకు చూస్తే కనుక, ఇందులో కంటెంట్స్ చూస్తే కనుక ఫస్ట్ది అన్డీనేచర్డ్ టైప్ 2 కొల్లాజన్ అని ఉందండి. ఈ అన్డీనేచర్డ్ టైప్ 2 కొల్లాజన్ అనేది ఇది ఒక రకమైన ప్రోటీన్ మాలిక్యూల్, అంటే ఒక రకమైన పెప్టైడ్ అండి. ఇది అసలు ఎలా పనిచేస్తుంది అని అంటే దీని గురించి ఒక డీటెయిల్డ్ వీడియో మాది యూట్యూబ్లో ఉంది. అండ్ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ అనమాట. ట్యాబ్లెట్స్లో గుజ్జు పెంపొందించడానికి కానీ, మనకి ఈ కార్టిలేజ్ అనేది ప్రొటెక్ట్ చేయడానికి కానీ. ఆ యూట్యూబ్ వీడియో గురించి మరిన్ని వివరాలు నేను డిస్ప్లే మీద ఆ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సింపుల్గా ఏంటంటే ఇది ఒక ఇమ్యూనలాజికల్ మెకానిజంని ఉపయోగించుకొని పనిచేస్తుందండి. అంటే ఈ అన్డీనేచర్డ్ టైప్ 2 కొల్లాజన్ అనే పెప్టైడ్ మనం తీసుకుంటే కనుక మన ఆహార నాళంలో వాటిలో ఒక తెల్ల రక్త కణాలు, అంటే హెల్పర్ టీ సెల్స్ అంటాం, అవి యాక్టివేట్ అవుతాయండి. ఇవి యాక్టివేట్ అవ్వటం వల్ల ఏం చేస్తాయంటే ఈ పర్టికులర్గా ఈ హెల్పర్ టీ సెల్స్ అనేవి మన మోకాల్లో కార్టిలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే ఒక సైనికుల్లాగా, అంటే సోల్జర్స్ లాగా యాక్ట్ చేస్తాయి. సో ఈ హెల్పర్ టీ సెల్స్ని యాక్టివేట్ చేయడమే ఈ అన్డీనేచర్డ్ టైప్ 2 కొల్లాజన్ మెడిసిన్ యొక్క పని అనమాట. సో ఇది ఒక రకమైన ఇమ్యూనలాజికల్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం ద్వారా పనిచేస్తుందండి. అండ్ ఇందులో ఉండే సెకండ్ మెడిసిన్ ఈ సోడియం హైలూరోనేట్. ఇది ఎలా పనిచేస్తుంది అని అంటే మన మోకాల్లో ఏంటంటే ఈ కార్టిలేజ్తో పాటు గుజ్జు పదార్థం అనేది ఉంటుంది, అంటే సైనోవియల్ ఫ్లూయిడ్. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది దేంతో నిర్మించబడి ఉంటుంది? హైలూరోనిక్ యాసిడ్. ఈ హైలూరోనిక్ యాసిడ్ అనేది మనకి సరైన మోతాదులో, అంటే క్వాంటిటీ ఉండాలి అని అంటే మనకి ఈ మెడిసిన్ వల్ల అది ఉత్పత్తి చెందే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ఈ మాలిక్యూల్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ అనమాట. ఇంకా థర్డ్ ఇంగ్రీడియంట్ ఈ ట్యాబ్లెట్లో కనుక మనం చూస్తే విటమిన్ సి ఇచ్చారు. సో ఈ విటమిన్ సి యొక్క పనితనం ఏంటి అంటే ఇది ఒక రకమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ద్వారా పనిచేస్తుందండి. మనకి జనరల్గా ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్లో ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, అంటే వాతం అనేది ఉంటుంది. సో దాని ద్వారా మోకాలు నొప్పి అనేది రావడం జరుగుతుంది. సో ఈ విటమిన్ సి పర్టికులర్లీ ఏం చేస్తుందంటే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది, అంటే మన మోకాల్లో జరిగే ఆ ఇన్ఫ్లమేషన్ని పర్టికులర్గా తగ్గించి వాతం తగ్గిస్తుందండి. ఇది మన
కార్టిలేజ్ని ప్రొటెక్ట్ చేస్తూ అంటే కాపాడుతూ ఈ కార్టిలేజ్ యొక్క ఉత్పత్తిని న్యాచురల్గా హీల్ అవ్వడానికి ఈ విటమిన్ సి అనేది పనిచేస్తుందండి. సో ఈ బ్రాండ్ అయిపోయింది, ఈ కంపెనీ యొక్క ట్యాబ్లెట్ అయిపోయింది. లెట్స్ టేక్ అనదర్ కంపెనీ, ఇంకో కంపెనీ చూద్దాం. సో ఇందులో ఏముంది, ఫస్ట్ కొల్లాజెన్ టైప్ 2 ఇందాక డిస్కస్ చేసాము, ఇమ్యునలాజికల్ మెకానిజం ద్వారా ఇది పనిచేస్తుందని. అండ్ ఇందులో ఉండే సెకండ్ ఇంగ్రీడియంట్ గ్లూకోజమైన్ కాండ్రైటిన్. సో ఈ గ్లూకోజమైన్ కాండ్రైటిన్ ఎలా పనిచేస్తాయి అని అంటే, ఉదాహరణకి సింపుల్గా ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, గోడలు కట్టాలి కదా. సో గోడలు, స్లాబు ఇవి వేయాలి. సో ఇవి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది బిల్డింగ్లో మనం ఏం వాడతాము, సిమెంటు, ఇసుక, ఇనుము. అట్లాగే ఈ కార్టిలేజ్ అనే మృదులాస్థి అంటే ఈ సాఫ్ట్ లైనింగ్లో మనకి బలంగా ఉండాలి అంటే, అది నార్మల్గా స్మూత్గా ఉండాలి అని అంటే ఈ గ్లూకోజమైన్ కాండ్రైటిన్ అనేది బేసిక్ మెటీరియల్ అండి. సో ఈ గ్లూకోజమైన్ కాండ్రైటిన్ అనేది మనం తీసుకుంటే, ఆ తీసుకున్న గ్లూకోజమైన్ కాండ్రైటిన్ అనేది మీకు మోకాల్లో డైరెక్ట్గా కార్టిలేజ్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ మెడిసిన్లో ఉండే థర్డ్ మాలిక్యూల్ మెథైల్ సల్ఫోనిల్ మీథేన్. ఇది ఒక రకమైన మెడిసిన్ అండి. దీనికి ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుందని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది. ఈ ఎంఎస్ఎం ద్వారా ఏంటంటే మన మోకాల్లో అసలు ఆస్టియోఆర్థరైటిస్లో ఉండే వాపు, వాతం తగ్గించి మనకి పెయిన్ కిల్లర్స్ యొక్క ఆవశ్యకత అంటే నెసెసిటీ అంటే ఒక రోజు 2 లేదంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంటే ఈ ఎంఎస్ఎం మాలిక్యూల్ ఉన్న ట్యాబ్లెట్ వేసుకుంటే డెఫినెట్లీ పెయిన్ కిల్లర్స్ యొక్క నెసెసిటీ అనేది తగ్గుతుందన్నమాట. అంటే 2-3 డేస్కి ఒకసారి వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఇందులో నెక్స్ట్ మాలిక్యూల్ బోస్వీలియా సెర్రాటా. ఇది బేసికల్లీ ఇది ఎలోపతిక్ మెడికేషన్ ఏమీ కాదు. ఈ బోస్వీలియా సెర్రాటా అనేది ఒక ప్లాంట్ అంటే ఒక హెర్బల్ ప్లాంట్ నుంచి తీసిన ఇంగ్రీడియంట్ అనమాట. బేసికల్లీ ఆయుర్వేదంలోకి వస్తుంది. బట్ ఈ బోస్వీలియా సెర్రాటా కూడా మనకి మోకాల్లో వాపు, నొప్పి తగ్గించే గుణం అనేది ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేది వైటమిన్ K2. వైటమిన్ K2 అంటే మనం ఇందాక వైటమిన్ సి గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ కార్టిలేజ్ అనేది బేసికల్లీ బాగుండాలి, బాగా పనిచేయాలి అని అంటే ఇంకొక పోషక తత్వం కావాలి, అది వైటమిన్ K2. ఇది అసలు ఎలా పనిచేస్తుంది అని అంటే, ఈ కార్టిలేజ్కి ఒకవేళ క్షీణించడం మొదలు పెడితే ఇందులో క్యాల్సిఫికేషన్ అంటే ఆ క్షీణతకు గురైన టిష్యూ కణజాలం ఏదైతే ఉంటుందో అది కాల్షియంని అట్రాక్ట్ చేస్తుందండి. కాల్షియంని అట్రాక్ట్ చేసి ఆ మృదుత్వాన్ని ఆ సాఫ్ట్నెస్ని కోల్పోతుంది. సో ఆ డీజనరేటెడ్ టిష్యూ అనేది క్యాల్సిఫై అయిపోవడం జరుగుతుంది. సో బేసికల్లీ ఆ గుణాన్ని ఈ వైటమిన్ K2 అనేది ఆపేస్తుందండి. అంటే మనకి ఈ వైటమిన్ K2 అనేది కొన్ని మెటల్లో ప్రోటీనేజెస్ అంటాం. అంటే ఉదాహరణకి గ్లా ప్రోటీన్ అనేది ఉంటుంది. ఆ మాలిక్యూల్ని ఎగ్జాక్ట్గా యాక్టివేట్ చేయడం ద్వారా ఈ క్యాల్సిఫికేషన్ ఆఫ్ కార్టిలేజ్ని ఆపుతుంది. అంటే ఆ కార్టిలేజ్ యొక్క మృదుత్వాన్ని అంటే స్మూత్నెస్ని కాపాడుతూ వస్తుందండి. మనకి శాస్త్రీయ పరిశోధనలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఈ విటమిన్ K2 కనుక మనం ఎక్కువ తీసుకుంటే ఐదర్ మీరు ఫుడ్లో అయినా తీసుకోవచ్చు, లేదంటే ట్యాబ్లెట్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అలాగా వాడిన పేషెంట్స్కి నీ పెయిన్స్ అనేవి తక్కువ ఉంటాయి అని చెప్పి మనకు సైంటిఫిక్ స్టడీస్ అనేవి చెప్తున్నాయి. సో నెక్స్ట్ బ్రాండ్కి వచ్చామనుకోండి, థర్డ్ బ్రాండ్. సో ఇది చూసామనుకోండి, కొల్లాజెన్ పెప్టైడ్ టైప్ 2 ఉంది. దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ డిస్కస్ చేసి ఉన్నాము. బోస్వీలియా సెర్రాటా దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ కూడా మనం డిస్కస్ చేసి ఉన్నాము. గ్లూకోజమైన్, ఎంఎస్ఎం, హైల్యూరోనిక్ యాసిడ్ ఇవన్నీ కూడా మన కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్ పెంపొందించడానికి ఉపయోగపడతాయని డిస్కస్ చేసి ఉన్నాము. అండ్ థర్డ్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేప్పుడు విటమిన్ సి ఉంది ఇందులో. సో దీని మెకానిజం కూడా మనం డిస్కస్ చేస్తున్నాము. 2 పోషక తత్వాలు కావాలి, విటమిన్ సి, విటమిన్ K అనేది కూడా డిస్కస్ చేస్తున్నాం. సో జనరల్గా కూడా ఈ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ కాంబినేషన్స్లో డిఫరెంట్ బ్రాండ్స్ వాళ్ళు ఈ గుజ్జు మాత్రల రూపంలో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నిట్లో కూడా ఏవి బాగా పనిచేస్తాయి, ఏవి బాగా పనిచేయవు అనేది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ అండి. కాకపోతే ఒకటి మనం తెలుసుకోవాలి,
ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు ఇందులో కంటెంట్స్ పెంచే కొద్దీ ప్రైస్ అంటే కాస్ట్ అనేది పెరగటం చూస్తూ ఉంటాం. సో ఇది బాగా పనిచేస్తుంది ఈ బ్రాండు, ఇది బాగా పనిచేయదు అని చెప్పడం అనేది చాలా కష్టం అండి. సో ద బేసిక్ ఐడియా ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే అసలు ఈ గుజ్జు మాత్రలలో మనకి ఎటువంటి మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, ఇవి ఎలా పనిచేస్తాయి అనేది తెలియజేయడానికి మాత్రమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ ప్రసాద్.